హలో గైస్, వెల్కమ్ టు అంత్ర వీడియో. వెల్కమ్ టు WWE అప్డేట్స్ ఇన్ తెలుగు. నిన్న ముంబైలో జాన్ సీనా వచ్చాడు. ది 16 టైమ్ WWE వరల్డ్ హెవీ ఛాంపియన్ జాన్ సీనా వచ్చాడు ముంబైలో. ఎందుకు వచ్చాడు అని అంటే ముఖేష్ అంబానీ యొక్క కొడుకు వాళ్ళ పెళ్లికి వచ్చాడనమాట. జాన్ సీనాని ఇన్వైట్ చేశారు ముఖేష్ అంబానీ వాళ్ళ కొడుకు పెళ్లికి. నిజంగా ఇది మాత్రం చాలా గ్రేట్ఫుల్ మూమెంట్. నిజంగా జాన్ సీనాతో పాటు ది మైక్ టైసన్, ది గ్రేటెస్ట్ బాక్సర్ ని కూడా ఇన్వైట్ చేశారు అంబానీ వెడ్డింగ్ లో. జాన్ సీనాని చూడండి, నిజంగా పెళ్లి కొడుకులాగానే కనిపిస్తున్నాడు. జాన్ సీనాని చూడండి, ఎంత బ్యూటిఫుల్, ఎంత హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు జాన్ సీనాని కాకుండా రోమన్ రైన్స్ ని ఇన్వైట్ చేసేది ఉండే అంబానీ యొక్క వెడ్డింగ్ లో. పెళ్లి కూతురు మాత్రం రోమన్ రైన్స్ తోని పక్కా లేచిపోతుండే. నిజంగా అంబానీ యొక్క వెడ్డింగ్ లో రోమన్ రైన్స్ ని ఇన్వైట్ చేసేది ఉండే. నీ పెళ్లి ఏమో కానీ రోమన్ రైన్స్ ఫ్యాన్స్ మాత్రం నీ పెళ్లిని దద్దరిల్లిపోతుండే. నిజంగా నీ పెళ్లి మాత్రం మొత్తం పెళ్లి పటాకులు అయిపోతుండే. చాలా డేంజరస్ రోమన్ రైన్స్ ఫ్యాన్స్ వస్తుండే. ఆ రోమన్ రైన్స్ ఫ్యాన్స్ లో నేను ఒకడిని. నిజంగా నేను కూడా అక్కడ ఉంటుంటేని. జెమ్మీ ఊసోని సోలో సోకోయా అండ్ టామా టోంగా అటాక్ చేయడంతో ఆ అటాక్ తోటి జెమ్మీ ఊసో ఇంజూర్డ్ అయ్యాడు. ఆ ఇంజురీ ఇప్పుడు క్లియర్ అయిపోయింది. జెమ్మీ ఊసో త్వరలో WWEకి వస్తున్నాడు. ఐ థింక్ జెమ్మీ ఊసో సమ్మర్ స్లామ్ లో ఖచ్చితంగా రావచ్చు. జెమ్మీ ఊసోతో పాటు రోమన్ రైన్స్ ఫ్యామిలీ మెంబర్ రోమన్ రైన్స్ ని సపోర్ట్ చేయడానికి వస్తున్నాడు హీకులియో WWE సమ్మర్ స్లామ్ లో. వీళ్ళిద్దరితో పాటు పాల్ హెమిన్ కూడా వస్తున్నాడు WWE సమ్మర్ స్లామ్ లో. ఆ తర్వాత వస్తున్నాడు ది ట్రైబల్ చీఫ్ హెడ్ ఆఫ్ ది టేబుల్ రోమన్ రైన్స్ రిటర్న్ కాబోతున్నాడు WWE సమ్మర్ స్లామ్ మెయిన్ ఈవెంట్ లో. నిజంగా రోమన్ రైన్స్ రిటర్న్ కన్ఫర్మ్ అయిపోయింది. సమ్మర్ స్లామ్ లో డెఫినెట్లీగా రిటర్న్ కాబోతున్నాడు. ఎందుకు వస్తున్నాడు అని అంటే సోలో సోకోయా క్రియేట్ చేసిన ద న్యూ బ్లడ్ లైన్ ని డిస్ట్రాయ్ చేయడానికి వస్తున్నాడు ది ట్రైబల్ చీఫ్ హెడ్ ఆఫ్ ది టేబుల్ రోమన్ రైన్స్. సమ్మర్ స్లామ్ లో ది బిగ్గెస్ట్ మ్యాచ్ కాబోతుంది సోలో సోకోయా వర్సెస్ కోడీ రోడ్స్. ది WWE అండర్స్పిరిడ్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ అట్ సమ్మర్ స్లామ్ లో కాబోతుంది. వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్. ఈ మ్యాచ్ జరుగుతుండగానే వస్తాడు ది ట్రైబల్ చీఫ్ హెడ్ ఆఫ్ ది టేబుల్ రోమన్ రైన్స్. సమ్మర్ స్లామ్ లో కాబోతుంది ది WWE వరల్డ్ హెవీ ఛాంపియన్షిప్ మ్యాచ్ గుంతర్ వర్సెస్. వీళ్ళిద్దరి మధ్యలో WWE వరల్డ్ హెవీ ఛాంపియన్షిప్ మ్యాచ్ జరగబోతుంది సమ్మర్ స్లామ్ లో. నాకు తెలిసి గుంతర్ ద న్యూ వరల్డ్ హెవీ ఛాంపియన్ కావచ్చు. ఎందుకని అంటే గుంతర్ ఈజ్ వెరీ డేంజరస్ పర్సన్ ఇన్ WWE. గుంతర్ అండ్ డేమియన్ ప్రిట్స్ వాళ్ళిద్దరు ఫేస్ టు ఫేస్ కాబోతున్నారు ఇప్పుడు వచ్చే మండే నైట్ రాలో. నిజంగా ఏం జరుగుతుందో ఏమంటారో చూడాలి. WWE మండే నైట్ రా. ఇప్పుడు వచ్చే మండే నైట్ రాలో సస్పెండ్ అయిన డ్రూ మ్యాక్ఐంటైర్ రిటర్న్ కాబోతున్నాడు. నిజంగా డ్రూ మ్యాక్ఐంటైర్ రిటర్న్ కాగానే సమ్మర్ స్లామ్ లో ఛాలెంజ్ చేస్తాడు CM Punk ని. ఏం జరుగుతుందో CM Punk అండ్ డ్రూ మ్యాక్ఐంటైర్ మధ్యలో చూడాలి. WWE Monday Night Raw. Thank you for watching this video. Thank you so much. Like and share and subscribe my channel. Thank you guys. Thank you so much.